నా పేరు నవనీత. నాకు 2018లో ఓవరియన్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ ఆయుర్వేదికే వాడుతున్నాను నేను. ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగింది. నాకైతే చాలా బాగుంది. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు నవనీత. నాకు 2018లో ఓవరియన్ క్యాన్సర్ వచ్చింది. దాని సిమ్టమ్స్ ఏంటంటే ఓవర్ బ్లీడింగ్, మంత్స్లో 2 times పీరియడ్స్ అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు నాకు ఓవరియన్ క్యాన్సర్ అని తెలిసింది. తర్వాత సర్జరీ అయింది, కీమోథెరపీ అయింది. 2022లో మళ్ళీ రిపీట్ అయింది. నోట్స్ వచ్చాయి. తర్వాత నేను ఇక్కడ ఫేస్బుక్లో గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చి మెడిసిన్స్ వాడుతున్నాను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత CA-125 లెవెల్స్ చాలా తగ్గాయి. నాకైతే చాలా బాగుంది. నేను 6 months నుంచి వాడుతున్నాను అండి. ఇప్పుడు 3rd time రావడం. నేను ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగింది. బాగా నీరసంగా ఉండదు అని కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగింది. CA-125 లెవెల్స్ కూడా తగ్గినట్టు ఉంది, పెరగలేదు. అయితే ఆయుర్వేదిక్ ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు వాడలేదు ఆయుర్వేదిక్ మెడిసిన్. ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అనేసి వీడియో చూసే వచ్చాను నేను. ఇప్పుడు ఓన్లీ ఆయుర్వేదికే వాడుతున్నాను నేను. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.